2 సార్లు వెనక్కి పంపించారు. బేసిక్గా వాళ్ళకి హోంవర్క్ చేయడం కూడా తెలియదు ఆ ప్రభుత్వంలో ఉన్నాడు. కేవలం మరణశిక్ష అనేది విధించడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది. ఏ చిన్న లాయర్ అడిగినా చెప్తాడు ఆ విషయం. కేవలం మరణశిక్ష విధించారు అందులో రేప్ అనే నేరానికి, మానభంగం అనే నేరానికి. అది చెల్లదు, శాసనం లేదు. అది లేని చట్టాన్ని తీసుకొచ్చి చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం తీర్పులు ఇస్తున్నాం, ఆ చట్టం ప్రకారం అరెస్టులు చేస్తున్నాం అని ప్రకటనలు సీఎంఓ నుంచి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి. వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ టు హ్యావ్ ఇంట్రెస్ట్? ఎటువంటి అబద్ధాలను పెర్పెట్రేట్ చేసేవాళ్ళు. ఇంకొక ఉదాహరణ, రాజ్యాంగ రక్షణ ఉంది. ఎన్నికల యంత్రాంగం భారతదేశంలో ఎన్నికల్ని నిర్వహించే ఏ యంత్రాంగానికైనా రాజ్యాంగ రక్షణ ఉంది. ప్రభుత్వాల కంట్రోల్ ఉండదు దాని మీద. రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనే పదవికి కూడా రాజ్యాంగ రక్షణ ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆ పదవిలో ఉన్న రోజుల్లో ఆయన వ్యవహార శైలి వాళ్ళకి నచ్చక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గించడం ద్వారా ఆయన్ని పదవి నుంచి తొలగిద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేశారు. అంటే వైసీపీ ప్రభుత్వ పెద్దల మనోగతం ఏమిటంటే వాళ్ళ అభిప్రాయం, ఈ దేశ రాజ్యాంగం కన్నా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం గొప్పది. సో రాజ్యాంగ రక్షణ ఉన్న ఒక పదవి నుంచి ఒక పదవిని తీసేయాలంటే, ఆ పదవి కాలం తగ్గించాలంటే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తే చాలు. శాసన వ్యవస్థ నడిపిన తీరు వైసీపీ ప్రభుత్వం. ఇది కార్యనిర్వాహక వ్యవస్థ. కార్యనిర్వాహక వ్యవస్థ 2 భాగాలుగా ఉంటుంది మనకు తెలుసు. ఒక భాగం పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, రాజకీయంగా ఎన్నికల్లో గెలిచి వచ్చిన ముఖ్యమంత్రి మంత్రులు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. రెండవ భాగం బ్యూరోక్రసీ. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎట్లయింది మనం చూసాం. మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పి ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏం చేసిందనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏలుబడిలో ఏపీలో బ్యూరోక్రసీ ఎట్లా తయారైందో ఏ రకంగా వివరించినప్పటికీ అది ఎట్లా తయారైందని మనం వర్ణిస్తలేదు. దానికి సరైన మాటలు దొరకవు. అంత అధమ స్థాయికి ఎగ్జిక్యూటివ్ దిగజారడం అనేది, బ్యూరోక్రసీ దిగజారడం అనేది బహుశా భారతదేశంలో నాకు తెలిసి మొదటిసారి జరిగింది. సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో 1947లో మొదలైన మన ప్రస్థానంలో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాంటి డయబాలికల్ డిస్పెన్సేషన్, ఈవిల్ డిస్పెన్సేషన్, దుష్ట పరిపాలన సాగించిన ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ లేదు. మళ్ళీ అటువంటి డయబాలికల్ డిస్పెన్సేషన్ రాకూడదు. దానికి మనం అందరం కంకణబద్ధులకు కావాలి. మనమే ప్రభులో మనం అది దృష్టిలో ఉంచుకోవాలి. సరే, ఈ బ్యూరోక్రసీలో ఐఏఎస్, ఐపీఎస్, ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి అగైన్ వాళ్ళకి కూడా రాజ్యాంగ రక్షణ ఉంది. ఎందుకు ఉంది రాజ్యాంగ రక్షణ? 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు ఎదుర్కొని అధికారంలో ఉండటం పోవటం శాశ్వతం కాని పొలిటికల్ బాసులు ఒత్తిళ్లు తీసుకొచ్చి ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా చేయిస్తారేమో అని ఒక షీల్డ్, ఒక ఇన్సులేషన్ కింద రాజ్యాంగ రక్షణ ఇచ్చారు బ్యూరోక్రసీ. జీవో ఇచ్చేది సెక్రటరీ, నాట్ మినిస్టర్. ఇప్పుడు జీవో సెక్రటరీ ఇస్తారు. సో నోటిఫైలో ఏదైనా రాయొచ్చు, మీ ఇష్టం. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. దిస్ ఇస్ ది రూల్ పొజిషన్, దిస్ ఇస్ వాట్ రూల్ బుక్ సేస్ అని రాయొచ్చు సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఎవరు రాయరు. 5 ఏళ్ల పాటు అత్యంత దుర్మార్గంగా, అత్యంత దారుణంగా ప్రజల ప్రయోజనం అనేది పరమావధి. ఏ యంత్రాంగానికైనా ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రయోజనం అనే గీటురాయి మీద ప్రతిదాన్ని చూడాలి. ప్రజల ప్రయోజనం అనే గీటురాయితో ఏ రకమైన నిమిత్తం లేకుండా 5 ఏళ్ల పాటు సాగిన బ్యూరోక్రసీ అగైన్ అది కూడా భారతదేశంలో ఇదివరకు మనం ఇప్పుడు చూడాలి.
ప్రజల ప్రయోజనానికి పూర్తి వ్యతిరేకం. దానికి ఒక ఉదాహరణ నేను కాకుండా వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏమనుకుని తెచ్చారంటే ఆ చట్టాన్ని, ఈ చట్టం కుదరదు, ఈ చట్టం చెల్లుబాటు కాదు, ఈ చట్టం వద్దు, దిస్ ఈజ్ అగెన్స్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పలేట ప్రభుత్వానికి, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి రాయలేట నోట్ ఫైల్. ఇటువంటి ఎన్ని ఇంగ్లీష్ మీడియం ఇది విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకం అని రాయలేదా? విద్యా హక్కు చట్టం అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం చేసింది, ఉందని అందులో ఏం ఫలానా నిబంధన అందులో ఉంది, దానికి ఇది వ్యతిరేకం అని చెప్పలేరా? ఈ రకంగా బ్యూరోక్రసీని దిగజార్చారు. బ్యూరోక్రసీ దిగజారారు, వాళ్ళు దిగజార్చారు, వీళ్ళు దిగజారారు. ఎమర్జెన్సీ అనంతరం అద్వానీ గారు ఒక మాట అన్నారు 1977 ఎమర్జెన్సీ అనంతరం. ఆ రకంగా ఉంగురి అన్నం పెట్టమంటే నేలబారు దోగాడారు అనమాట. ఆ విధంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ. 3 న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ అగైన్ ఇండిపెండెంట్ వ్యవస్థ. న్యాయ వ్యవస్థని ఏ రకంగా కాంప్రమైజ్ చేయొచ్చో ఆ రకంగా కాంప్రమైజ్ చేయడం కోసం గాను శత విధాలా ప్రయత్నించారు. వాటిని మనం స్పష్టంగా చెప్పుకోలేము. అన్ని రకాల బెంచ్ యాక్టింగ్ చేశారు, లంచాలు ఇవ్వడానికి చూశారు, కొన్ని సందర్భాల్లో విజయం సాధించారు కూడా. బెంచ్ యాక్టింగ్ చాలా మంది చేస్తారు, అది పెద్ద నేరమని మీరు అనొచ్చు. లంచం ఇవ్వడం నేరమేగా. న్యాయ వ్యవస్థగా లంచం ఇస్తే ఏమవ్వాలి? పైగా అవతల పక్క ఉన్న కక్షిదారుడు ప్రజలైనప్పుడు ప్రభుత్వం అవతల పక్కన ప్రభుత్వం లిటిగెంట్గా ఉండడం అనేది చాలా తక్కువ ఉండాలి. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఇవాళ ఉన్నత న్యాయస్థానాల్లో నెంబర్ 1 లిటిగెంట్ ప్రభుత్వం. ఇది మనకి బట్టి దరిద్రం ఈ దేశానికి, మనం ఏం చేయలేము. ఇక్కడ ఇండిపెండెంట్ ఇండియన్ హిస్టరీలో ఏ ప్రభుత్వం ఇన్ని కేసులు వేసి ఉండదు. హైకోర్టులో కానివ్వండి, లేకపోతే సుప్రీంకోర్టులో కానివ్వండి. హైకోర్టులో ఎదురు దెబ్బలు తగిలితే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ చెంప దెబ్బలు పట్టుకునే ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు. తీర్పులు వ్యతిరేకంగా వస్తే జడ్జీల దోషణలు అవి ఇక వాటి గురించి మనం రిపీట్ చేయలేము. అటువంటి సోషల్ మీడియా రాబోయే దాడి జరిగింది, తీవ్రమైన దాడి జరిగింది. సో ఈ విధంగా ఏ వ్యవస్థని స్పేర్ చేయాలి. ఇవి కాక ఇందాక మనం అనుకున్నాం ఎన్నికల యంత్రాంగం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది లైఫ్ లైన్. ప్రజల అభిష్టాన్ని ప్రతిబింబించేది ఎన్నికలు. ఆ ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా, న్యాయంగా జరగకపోతే ప్రజాస్వామ్యం అనే దాని యొక్క మూల సూత్రమే దెబ్బతింటుంది. అందుకని ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఒక స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పరచుకున్నాం మనం రాజ్యాంగంలో. దాని మీద ఎంత తీవ్రంగా దాడి చేశారు. స్థానిక ఎన్నికల్ని వాయిదా వేస్తే ఆనాటి ఇప్పుడు మన దగ్గర ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. స్థానిక ఎన్నికల్ని వాయిదా వేస్తే ఏనాడు మీడియా ముందు 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను 2019 జూన్లో ముఖ్యమంత్రిగా తాడేపల్లి ప్యాలెస్ అడుగుపెట్టిన నాటి నుంచి ఏనాడు ఆయన మీడియా కాన్ఫరెన్స్ అడ్రస్ చేయలేదు. మీకు తెలుసు లేదు ఆ విషయం. ఎప్పుడు ఈ నెవర్ అడ్రస్ ది ప్రెస్ కాన్ఫరెన్స్. ఆ రోజు ఆగ్రహంగా వచ్చి సెలెక్టెడ్ ప్రెస్ పర్సన్స్ని పిలిచి ఆయనకి లేనిపోయి అంటగట్టి, కులం అంటగట్టి, అది అంటగట్టి, ఇది అంటగట్టి, తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వితౌట్ ఫీల్డింగ్ ఏ సింగిల్ క్వశ్చన్, మళ్ళీ ఆ ప్రతినిధుల నుంచి ఒక ప్రశ్న కూడా ఎదుర్కోవాలి. తను చెప్పదలుచుకుని చెప్పి వెళ్ళిపోయాడు. ఏమిటి? ముఖ్యమంత్రికి 151 సీట్ల మెజారిటీ ఉంటే ఎన్నికల కమిషనర్ ముఖ్యమంత్రి అభిష్టానికి లొంగు ఉండాలా? వాట్ కైండ్ ఆఫ్ టెమిడిటీ, అడాసిటీ. ఏమంటాం దీన్ని మనం? ఏం అనగలం? ఎన్నికల యంత్రాంగం ముఖ్యమంత్రి అధిష్టానికి లొంగుందా? నేనా ముఖ్యమంత్రి నువ్వు అన్నాడు ఆ రోజు ఆయన. ఆశ్చర్యం. 40 సంవత్సరాలు రాజకీయ జర్నలిజం చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయే గుణాన్ని కోల్పోవాలి. అదొకటి నా అదృష్టం. తోలు మనం అయిపోతుంది, లేకపోతే మనం దేన్ని రియాక్ట్ కావడం మానేస్తాం. ఎంత ఆశ్చర్యం. ప్రతిపక్షం నెక్స్ట్ ఇవాళ ప్రతిపక్షం రేపు అధికార పక్షం కావచ్చు, రేపు నిన్నటి అధికార పక్షం ఈరోజు ప్రతిపక్షం కావచ్చు. అయ్యింది కదా, చూసాము.
2019కి ముందు వైసీపీ ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం హ్యాస్ ఎ రోల్, అపోజిషన్ హ్యాస్ ఎ రోల్ ఇన్ డెమోక్రసీ. అధికార పక్షం అధికార బలంతో మతంతో ఏమైనా చేస్తుంటే ఇట్లా కాదు అట్లా కాదని చెప్పి కోర్స్ కరెక్షన్ చేయడానికి, కోర్స్ కరెక్షన్ ప్రేరేపించడానికి, ప్రోద్బలం ఇవ్వడానికి ఉండే మొదటి ఫోర్స్ అది ప్రతిపక్షం ప్రజాస్వామ్యం. ఆ ప్రతిపక్షం స్థానంలో ఉన్న వైసీపీ, ఆ వైసీపీకి నాయకత్వం వహిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయిన తర్వాత 2019 ఎన్నికల వరకు వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉండే స్పేస్ని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకున్నారో, ఏ విధంగా వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించుకున్నారో మనం చూసాం. ఆయన ఈ పాదయాత్రకి బయలుదేరుతూ ఆయన గవర్నమెంట్కి ఏమి లెటర్ రాయాలి, నేను పాదయాత్ర చేస్తున్నాను, నా పాదయాత్రకి మీరు అనుమతి ఇవ్వండి, లేకపోతే నాకు భద్రత కల్పించండి, ఆయన ఏమి లెటర్ రాయాలి. మీరు అనుమతి తీసుకోవాలి కదా, ప్రభుత్వం అనుమతి అని చెప్పి ఆయన బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారిని ఎవరు అడిగారు మీడియా వాళ్ళు. మేము అనుమతి తీసుకో, మా నాయకుడు పాదయాత్ర చేస్తారు, చేతనైతే అడ్డుకుంటూ చూద్దాం అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుకుంటే అడ్డుకోలేదు, ఆయన పాదయాత్ర ఆయన చేస్తున్నారు. తను 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షానికి జీరో స్పేస్ ఇచ్చాడు. జీరో స్పేస్.